నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే మూసాపేటలోని రంగనాయక స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు, అదే తొలి ఏకాదశి. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయని అందరికీ తెలియదు, కానీ భక్తులకు ఎక్కువగా తెలిసిందైతే తొలి ఏకాదశి అండ్ ముక్కోటి ఏకాదశి. ఈ రోజు నుంచి చతుర్మాసం మొదలవుతుంది. అనగా విష్ణుమూర్తి 4 నెలల పాటు పాల సముద్రంలో విశ్రాంతి తీసుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి. వీటిని భక్తులు నమ్ముతూ ఆచరిస్తూ ఉన్నారు. సో తొలి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తికి ఎలాంటి పూజలు చేస్తారు, ఉపవాసాలు ఎలా ఉంటారు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణమోహనమ్మ, మేము బాలాజీ నగర్ నుంచి వస్తున్నాము. ఈరోజు తొలి ఏకాదశి. ఇది హిందువులకు మొట్టమొదటి ప్రారంభ పండుగ. ఈ ఏకాదశి తర్వాతే వచ్చేటువంటి పండుగలన్నీ కూడా వరుసగా అన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం 24 ఏకాదశుల్లో ఇది మొదటి ఏకాదశిగా పరిగణిస్తారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది చాలా విశిష్టమైనది. అందు గురించి భక్తులు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి, విష్ణుమూర్తి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. విష్ణుమూర్తికి కృష్ణాష్టమి, శ్రీరాములు ఈ రోజులు చేసేటువంటి పూజ విష్ణుమూర్తికి సహస్రనామం పూజ చేయడం కానీ, లేకపోతే విష్ణుమూర్తికి అభిషేకం చేయడం కానీ, విష్ణుమూర్తికి పూజ మామూలుగా అలంకార ప్రియుడు కాబట్టి అలంకారపరమైనటువంటి ఈ యొక్క పూలతో అలంకరించడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అవునమ్మ, ప్రస్తుతానికి ఇంకా ఉపవాసంలోనే ఉన్నాము. చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. అంటే ఏకాదశులకి దేవాలయానికి వచ్చి దర్శించుకునేటువంటి అలవాటు మాకు ఉన్నది. ప్రతి సంవత్సరము వస్తుంటాము, ప్రతి ఏకాదశికి కూడా వస్తుంటాము. ప్రత్యేకంగా తొలి ఏకాదశి నాడు తప్పనిసరిగా దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఉపవాసం అనేటువంటిది మనం వీలుని బట్టి చేస్తూ ఉంటామమ్మా. ఒక సంవత్సరం చేయొచ్చు, ఒక సంవత్సరం చేయకపోవచ్చు. అది పర్టికులర్గా ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలని కాదు, వీలుని బట్టి చేస్తూ ఉంటాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది, ఆనందంగా ఉంది. ఎందుకంటే గుళ్ళో కూడా దర్శనం చాలా చక్కగా జరిగింది. మాకు బాగుందండి, చాలా బాగా అనిపించింది, ఆహ్లాదంగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంటుంది గుడికి వస్తే. ఎవ్రీ ఏకాదశికి వస్తూ ఉంటాము. జనరల్గా మా ఇంటి దగ్గర గుడిలోకి వెళ్తాము, బట్ ఈసారి ఇక్కడికి రావాలని అనిపించింది, వచ్చాము. అమ్మ, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు మంజుల. మేము కుక్కట్పల్లి వాస్తవ్యులు అనమాట. మేము చిన్నప్పటి నుంచి కూడా, అంటే స్కూల్ చదువుతున్నప్పటి నుంచి పిఎన్ఎం హై స్కూల్లో చదివాము. సో అప్పటి నుంచి కూడా ఈ రంగనాయకుల గుడిని దర్శించుకోవడం అంటే చాలా అంత సంతృప్తిని ఇస్తుంది. అండ్ తొలేకాదశి అంటే మా వాళ్ళల్లో మాకు చెప్పడం ఏంటి అంటే, తొలేకాదశి అనే పండుగలన్నీ తీసుకొని వస్తుంది. ఇప్పటి వరకు మనం అన్ని ఉగాదితో అన్నీ కంప్లీట్ అయిపోతాయి, మళ్ళీ తొలేకాదశి నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని తొలుత వచ్చే పండుగ కాబట్టి తొలేకాదశి అంటారు దాన్ని. తొలేకాదశి నాడు ఈ స్వామి నారాయణమూర్తి అనేది యాగనిద్రలోకి వెళ్తాడు కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకొని ఆయన అలా వెళ్తాడు కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు భగవంతుని ధ్యానిస్తూ ఉపవాసం ఉండి సాయంకాలం పూట మళ్ళీ దైవ దర్శనం చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత పండ్లు ఫలహారాలతోటి ఉపవాసం వదులుతాం. అదే రేపు ద్వాదశి పర్వదినాన కూడా ఎవరికైనా పూజారికి కొంచెం ఏదైనా ఇచ్చుకొని పలహారం లాంటిది ఆయనకు కూడా స్వయం పాకం వండుకోవడానికి ఆయనకు దానం ఇచ్చుకున్న తర్వాతనే మేము భోంచేయాలి అని మాకు పెద్దలు చెప్పినది. సో ఇప్పటికీ కూడా మేము అది పాటిస్తూనే ఉంటాము. మాతో పాటుగా ఇప్పుడు మేము కాకుండా మా పిల్లలకు కూడా అదే సేమ్ ఇంకల్కేట్ చేస్తూ ఇలా చేసుకుంటూ ఉంటాము ఈ సెలబ్రేషన్. మేము దాదాపుగా ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాం. ఈరోజు కంపల్సరీగా ఇంకోటి ఏంటి అంటే, ఈ రంగనాయకుల స్వామిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం అన్నమాట. ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్న రంగనాయకుల స్వామి అయితే అసలు చాలా విశేషమైన స్వామి కాబట్టి ఈ పర్వదినాన ఆయన్ని దర్శించుకోవడం అనేది పూర్వజన్మలో చేసుకున్నంత పుణ్యం.